మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా తాను హీరోగా రూపొందుతున్నటువంటి తాజా చిత్రం ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ నుంచి దర్శకుడు రాజమౌళి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. చాలా కాలంగా ఈ సినిమా వివరాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని తెలియదు. ఈ సినిమా కథ ఏంటి, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఇలా చాలా విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మహేష్ బాబు గారి అభిమానుల్లో నిరాశ అయితే ఎదురైంది. అయితే తాజాగా జక్కన్న చేసినటువంటి ప్రకటనతో కాస్త రిలాక్స్ అయ్యారు. మహేష్ బాబు గారి సినిమా గురించి ఉద్దేశిస్తూ రాజమౌళి గారు ఇలా అయితే చెప్పుకొచ్చారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినీ ప్రేమికులారా, అలాగే మహేష్ అభిమానులారా, నేను షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయిపోయింది. ఈ చిత్రం గురించి తెలుసుకోవాలని మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాం. అయితే ఈ సినిమా కథ పరిధి చాలా విస్తృతమైనది. కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఆపై కొన్ని పోస్టర్స్ విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మేము ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. చాలా లోతైన సబ్జెక్ట్ కోసం కష్టపడుతున్నాం. ఒక అద్భుతాన్ని చూపించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. అయితే నవంబర్ 2025లో ఈ సినిమా గురించి ఆవిష్కరించబోతున్నాం. అప్పుడు పూర్తి వివరాలు మీ అందరికీ తెలుస్తాయి. ఎంతో కాలంగా ఓపికతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలని రాజమౌళి గారైతే పేర్కొన్నారు. అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతున్న వార్తలైతే వినిపిస్తున్నాయి మొదటి నుంచి కూడా. ఇదిలా ఉంటే ఈ కథలో విలన్ ఎవరు అనే విషయం అయితే సినిమా ముగిసే వరకు ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగిటివ్ రోల్ తెలియనివ్వకుండానే ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి గారు. ఈ చిత్రంలో మాధవన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్గా కనిపించున్నారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా, విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారని టాక్ అయితే వస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇప్పటిదాకా లేదు. బట్ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నది వెయిట్ చేద్దాం. ఇక ఈ సినిమాని కేఎల్ నారాయణరావు గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.